జర్నలిజం అంటే వాస్తవాలను ప్రజలకు చూపియాలి. జర్నలిజం అంటే జరిగింది జరిగినట్టుగా ప్రజలకు చెప్పాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఒక నయా జర్నలిజం నడుస్తా ఉన్నది. నయా పోకడ నడుస్తా ఉన్నది. అదేంది? దాని వెనకాల ఉన్న కథ ఏంది? ఇవాల్టి వీడియోలో చూద్దాం. నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త రకం జర్నలిజం నడుస్తా ఉంది. అదే టార్గెట్ బీఆర్ఎస్ జర్నలిజం. ఏం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా, ఏ సంఘటన జరిగినా, ఏ ప్రమాదం జరిగినా, ఇంకేది జరిగినా బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి. నాట్ ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్ జర్నలిజం, బ్లేమ్ బీఆర్ఎస్ జర్నలిజం. ఇదేదో బీఆర్ఎస్ పార్టీ భజన కోసం ఇంకోటి చేస్తున్నది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. పత్రికలే కాదు, కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్లో పనిచేసినటువంటి జర్నలిస్టులు కూడా పూర్తిగా అదే ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. ఏం జరిగినా, ఏమో దగ్గినా, తుమ్మినా, జ్వరం వచ్చినా, మోషన్స్ అయినా, ఏదైనా కూడా బీఆర్ఎస్ని బ్లేమ్ చేసి ఒక దుకాణం పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇట్లాంటి చాలా సంఘటనలు, చాలా ఉదాహరణలు ఈ మధ్య కాలంలో జరిగినాయి. చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి కూడా. రీసెంట్గా సిబిఎస్ ఏదైతే గౌలిగూడ బస్ స్టాండ్ అనేటోల్లో ఎంజీబీఎస్ పక్కన ఒక పెద్ద షెడ్ ఉండేది ఒకప్పుడు. ఆ షెడ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోయింది. అది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నిర్మించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోయింది. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కూలగొట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దానికి కావాలని కూలగొట్టింది అని ఒక ప్రచారం జరిగింది. అది అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోంచి దిగిపోయింది. అప్పుడు అదంతా ఏరియా అంతా క్లీన్ చేసిరు, ఆ షెడ్ అంతా తీసేసిరు, ఏరియా నీట్గా చేసి పెట్టేసిరు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ షెడ్ ఉన్నటువంటి ఏరియాని కుదువపెట్టి డబ్బులు తెచ్చుకుంది. ఆ షెడ్ ఉన్న ఏరియాని ఒక బ్యాంక్ దగ్గర, ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చింది. దేనికి? సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇవ్వాలి, దానికి దీనికి అని చెప్పి డబ్బులు తీసుకొచ్చింది. సో ఇప్పుడు తప్పెవరిది? అప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూలిపోయినందుకే వాళ్ళని చాలా నెపం వేసిరు, వాళ్ళని చాలా తిట్టిరు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని కుదబెట్టి డబ్బులు తెచ్చుకున్నది. రేపటి రోజున అది కడుతుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకేదైనా చేస్తుందా, ఏదైనా ప్రైవేట్ సంస్థకు దాన్ని పూర్తిగా లీజుకి ఇచ్చేస్తుందా అనేది కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉన్నారు? ఆ రోజు ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోవడం తప్పు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోవడం తప్పు తప్పితే వీళ్ళు లీజుకి ఇవ్వడం తప్పు కాదని చాలా మంది జర్నలిస్టులు ప్రవచనాలు చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇక కోదండరామిరెడ్డి ఇష్యూ, ఎమ్మెల్సీ విషయంలో ఆయన మీద ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఆయన పదవి మీద స్టే విధించింది. దీని మీద కూడా ఇంకో డ్రామా నడుస్తూ ఉంది. అదేంటి అంటే, గతంలో ఈయనకు ఏదైతే దాసోం శ్రవణ్కు వాళ్ళకు ఇంకో సత్యనారాయణ అనే వ్యక్తి గత ప్రభుత్వం సిఫారసు చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎవరు అమీర్ అలీ ఉన్ను కోదండరాం పేర్లను సిఫారసు చేసి వీళ్ళని మండలికి పంపించింది. దాని మీద దాసో శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోతే దాని మీద స్టే ఇచ్చింది కోర్టు. అట్లాగే ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి అసలు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడట్లేదు అని కూడా నిరుద్యోగులు ఆయన మీద ఆరోపిస్తూ ఉన్నారు. సో అట్లాంటప్పుడు ఆయనకి ఇది ఒక ఎదురు దెబ్బగానే భావించాలి. కానీ సోషల్ మీడియాలో ఈ సోకాల్ జర్నలిస్టులు వీళ్ళంతా ఇంకొక అది నడిపిస్తూ ఉన్నారు. అదేంటి అంటే, అసలు ఇదే కాదు, గతంలో కేటీఆర్ ఎట్లా ఎమ్మెల్యే అయిండు? అక్కడ కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన సీటు ఈయనకిచ్చి పంపించారు, కేటీఆర్కి ఇచ్చారు. అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఎల్లగొట్టి, కేకే మహేందర్ రెడ్డిని ఎల్లగొట్టి కేటీఆర్ కోసం ఆ సీట్ని పెట్టుకున్నారు. అది తప్పు కాదా మరి అప్పుడు లాక్కున్నప్పుడు? ఇప్పుడు దాసు శ్రవణ్కు రావాల్సింది కోదండరామిరెడ్డి లాక్కుంటేనే తప్పు అయిందా అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దాసో శ్రవణ్ కూడా బీజేపీలకు, కాంగ్రెస్లకు అన్నిళ్ళకు పోయి వచ్చిన వ్యక్తే కదా, వేరే పార్టీలకు పోయి వచ్చిన వ్యక్తే కదా, అదెందుకు తప్పు కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక గురుకుల స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్లు. గతంలో చిన్న సంఘటన జరిగిన ఫ్రంట్ పేజ్లో పెద్ద పెద్ద అక్షరాలతోటి వేసేటోళ్ళు గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఘటనలు జరుగుతూ ఉన్నాయి, పిల్లలు చనిపోతూ ఉన్నారు కూడా. అవన్నీ తీసుకుపోయి లోపల పేజీల్లో పెట్టి దాచిపెడతా ఉన్నారు, బయటికి కనిపించకుండా భద్రంగా లోపల పేజీలో దాచిపెడతా ఉన్నారు. గురుకుల స్కూళ్ళకు సంబంధించి వచ్చినప్పుడు అసలు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లనే జరిగినాయి. అంటే ఇప్పుడున్నటువంటి వార్త రాస్తూనే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఫుడ్ పాయిజన్లు జరిగినాయి, ఇన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పి ప్రస్తుత సమస్యని తక్కువ చెప్పి అప్పుడు జరిగిన అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా, ఎక్కడ కూడా ప్రస్తుత ప్రభుత్వం మీదకి నెపం రాకుండా, అంతా కూడా అంటే గతంలో కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నది, తప్పు లేదు అన్నట్టుగా వాళ్ళు వార్తలు రసుకొస్తూ ఉన్నారు, వార్తలు చూపిస్తూ ఉన్నారు. దేన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ గతంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, 8 లక్షల కోట్ల అప్పులు చేసింది అని ముఖ్యమంత్రి మాట్లాడితే దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు తప్పితే, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, జీఎస్టీ వసూళ్లు పడిపోయినాయి, ట్యాక్స్ రెవెన్యూ పడిపోయింది, ఇవన్నీ పడిపోయిన అంశాన్ని ఎక్కడ కూడా చూపించారు. అంటే ఇవన్నీ ఇంకా ఇట్లాంటి చాలా అంశాలని
లాండ్ ఆర్డర్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ సిచ్యువేషను, గ్రామాల్లో పరిస్థితులు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మీద నెపమేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది అనేది మీడియా చూపించే ప్రయత్నం చేస్తలేదు. ఎంతసేపు బ్లేమ్ చేసే ఆ వార్తలు రాస్తా ఉన్నారు తప్పితే దానికి ఒక సొల్యూషన్ చూపేది, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యూరియా కొరత కొద్ది రోజులుగా ఏ స్థాయిలో ఉందో చూస్తూ ఉన్నాం. రైతులు ప్రతిరోజు ఆ సొసైటీల దగ్గర లైన్లు కడతా ఉన్నారు. కొన్ని ప్రింట్ మీడియా హౌజెస్ మాత్రమే దాని మీద ఫోకస్ చేసినాయి, దాన్ని ప్రధానంగా చూపిస్తూ ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు అయితే కంప్లీట్‌గా దాన్ని పక్కన పెట్టేసినాయి. అసలు దాని జోలికి కూడా పోవట్లేదు. కనీసం చూపియట్లేదు. గతంలో చిన్న చిన్న సంఘటనలు అయినప్పుడే వాళ్ళు అక్కడికి పోయి లైవ్‌లు పెట్టడం, హడావిడి చేయడం ఇదంతా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్‌గా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మరి వాస్తవాలు ఎక్కడ చూపిస్తా ఉన్నారు? వీళ్ళు వాస్తవాలు కాదు, వార్తలు కూడా చూపిస్తలేరు. వీళ్ళు చూపించేటి వార్తలు కాదు, కేవలం ఒక పార్టీని బ్లేమ్ చేసే విధంగా ఈ డ్రామాలను నడిపిస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటివి, వాస్తవాన్ని వాస్తవంలాగా, వార్తని వార్తలాగా చూపించే ప్రయత్నం ఎక్కడ కూడా వీళ్ళు చేసినట్టు కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.